శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2025 ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది 2026 ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది. అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ. ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి, తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు, ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా. అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే 100% జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందది గ్రహించాలి. ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు. ఎప్పుడూ కూడా ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత. అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది. కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది, ఏ పదవి రావాలనో అది వస్తుంది, ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది. ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు, ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొంచెం అనుకూలముగానే ఉంది అని తెలియజేయాలి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యత 3, అగౌరవము 6. నరదృష్టి అనేటువంటిది వీళ్లకు బాగా ఉంటుంది ఈ సంవత్సరము. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మరి అంత ప్రముఖంగా తిరుగుతారు కదా సమాజంలో, అంత ప్రతి దాంట్లోనూ మీరే ఉంటారు కదా, ప్రతిదీ మీరే చేస్తారు కదా, ప్రతిదీ మీకు యోగం అనేటువంటిది వచ్చినప్పుడే కదా నలుగురి కళ్ళు మీ యందు పడతాయి. దీన్ని మనం తప్పుగా అనుకుంటూ ఉంటాం. అధిక శ్రమ అనేటువంటిది బాగా పడతారు, చాలా శ్రమ పడతారు వీళ్ళు. సమయానికి డబ్బు చేతికి అందడం లేదే అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. కానీ మీరు చివరికి ఏదో రకంగా డబ్బు చేతికి అంది విజయం సాధించే విధంగానే ఉంటుంది గాక. మానసికమైనటువంటి ఆందోళనలు అనవసరముగా మీరు టెన్షన్ పడి టెన్షన్కు లోనై ఈ పని కావటం లేదే, చేయడం లేదే అనేటువంటి ఆందోళన ఉంటుంది. కానీ అనూహ్యముగా ఆ పనులు ఇంకొకరి ద్వారా మీరు చేయించి తీరుతారు గాక. లాయర్లకు, రైతులకు అత్యద్భుతముగా ఉన్నది. రైతులకు ఏ పంట పండించినా ఈ రాశి వాళ్లకు అద్భుతం, యోగం. లాయర్లకు కూడా చాలా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు లేదా ట్రాన్స్ఫర్లు లేదా విదేశాలకు వెళ్ళేటువంటి యోగము అంటే కలిసి రావటము ఇలాంటివి ఏమైనా కలగవచ్చును గాక. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి. నేనేమిటి ఉన్నట్టుండి పెద్ద పెద్ద వాళ్ళతో ఆ అరుదైనటువంటి ఆహ్వానాలు రావటం అంటే గౌరవస్తులతో, పెద్ద విఐపీలతో మీకు రమ్మని చెప్పటము, పరిచయాలు ఏర్పడటము, మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లటము, మీ అవసరం ఉంది అని రావటము, ఇలాంటివి ఏవో జరుగుతాయి మొత్తానికి. ఇంతకు అలా అనుకూలవంతముగా కీర్తి ప్రతిష్టలు అనేది పెరుగుతాయి గాక. అనుకున్నది మనసులో ఏదైతే దృఢంగా మీరు అనుకుంటూ ఉంటారో అది ఈ సంవత్సరం సాధించి తీరుతారు గాక. ఏదన్నా ఉండని
నేను ఇది సాధించాలి అని అనుకోవాలి మీరు పట్టుదలగా. ఆ పట్టుదల పడితే తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో సాధించడము, మంచి పేరు రావటము, చాలా అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంచి ఇది చేసినారు అని కీర్తి ప్రతిష్టలు రావటము, ఇవన్నీ కూడా జరుగుతాయి గాక దైవానుకూలతతో బయటపడతారు. ఎన్ని ఇబ్బందులు ఉండినా, ఎన్ని కొంచెం అవాంతరాలు వచ్చినా, ఒకవేళ దైవము యొక్క అనుకూలత ఈ రాశి వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది. ఇంకా తీర్థయాత్రలు లాంటివి కానీ, లేదా భగవద్ దర్శనం కొంచెం ఎక్కువగా చేసుకోవడము కానీ, బ్రహ్మోత్సవాలు లాంటి వాటిల్లో పాల్గొనడం లాంటివి కానీ జరిగితే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది గాక మీకు. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. అలాగే రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఆ శ్రమ తర్వాత అద్భుతమైనటువంటి యోగం అనేది మీకు లభించి తీరుతుంది గాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతముగా ఉన్నది. బాగా శ్రమపడి చదవండి, మంచి పేరుస్తుంది, పథకాలు కూడా సాధించి తీరుతారు గాక. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ రాశి వాళ్లకు కొంచెం పేరు ప్రఖ్యాతలు రావటం అనేది జరుగుతుంది. క్రీడా రంగములో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. మెడల్స్ సాధించేటువంటి ఇది ఉండబోతున్నది అనేది తెలియజేస్తూ జయోస్తు. ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది. మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు. ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలిక్కి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది, ఇబ్బంది లేదు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు. తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు. స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు. విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి. ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి వలన కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. చదువుదాం అనుకుంటారు, చదువుకోబుద్ధి కాదు. ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళబుద్ధి కాదు. అక్కడ కూర్చున్నా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో. అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును, మేలు జరుగుతుంది. రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి. ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి. మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు. ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. మీకు రావాల్సినటువంటి పారితోషికం తక్కువగా రావటము, కొన్ని ఇబ్బందులు జరగవచ్చును. కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.